పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతున్న భరోసాను బాధితుల్లో కల్పించేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ ఆదేశించారు. గోదావరికని 2 పోలీస్ స్టేషన్ ను శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీకి వచ్చిన సిపికి గోదావరికని ఏసీపీ ఎం రమేష్, 2 టౌన్ సిఐ రవీందర్ మొక్కలను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటి పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులను, సిబ్బందిని వారు నిర్వహిస్తున్న పనితీరును తెలుసుకొని ఏదైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి భౌగోళిక పరిస్థితులు, మైన్స్, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తిస్తూ కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫ్రీ, ఫెయిర్ మరియు ప్రశాంతంగా ఎన్నికల ముందు ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ, తర్వాత కౌంటింగ్ నిర్వహించడం జరిగిందని, ఇప్పటి నుంచి సాధారణ విధులపై దృష్టి పెట్టడంలో భాగంగా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి నేరాలకు సంబంధించిన వివరాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలపై పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు తెలుసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, పోలీస్ స్టేషన్ పరిధిలో డే అండ్ నైట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని, బీట్లు పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి తెలిపారు. ఇక్కడ మనం ఎలక్షన్ తర్వాత కొద్దిగా ఎట్లా జరుగుతుంది, తర్వాత డయల్ అండర్కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు, ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు, తర్వాత కేసెస్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా, కరెక్ట్గా అన్ని పెట్రోల్ కార్డ్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ, ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి, తర్వాత ప్రతి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ, ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ వెరిఫై చేశాము. తర్వాత రికార్డ్స్ అన్ని చూసాము. ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి, ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సి ఉంది. ఇంకా ఏదైనా ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ అన్ని కంప్లై చేస్తానని చెప్పాడు. అండ్ కమింగ్ డేస్లో లా అండ్ ఆర్డర్, విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పటివరకు అయితే కమిషనరేట్లో మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. ఏదైనా సరే ఎనీ కేసు కూడా చాలా డీప్గా ఫైనలైజేషన్ కోసము విత్ ఇన్ ద షార్టెస్ట్ టైంలో ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్స్ వేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్గా చేసేటట్టు చేస్తున్నాము. రీసెంట్గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ DNA ఫింగర్ ప్రింట్ అన్నీ అయిపోయినాయి. ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే వేస్తాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి పర్సనల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది. దానికోసము డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి హోమ్ సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం సెక్రటరియట్లో. త్వరలోనే మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వస్తే దాంట్లో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేపిస్తాం. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, గోదావరికని 2 టౌన్ ఇన్స్పెక్టర్లు రవీందర్, లింగమూర్తి, ఎస్ఐలు ఉన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు
డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7660044330 8142789678.